నమస్తే, దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు రెడ్ టీవీ ట్రూత్ టాక్. ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం శౌర్య గారు. సార్ ఏంటి సార్ అంటే దేవుళ్ళ మీద పడ్డారు జనాలందరూ కూడాను. ఉమ్, ఈ ప్రపంచ యాత్రికుడు అని ఒక ట్యాగ్ వేసుకుని, అంటే యాక్చువల్లీ మనకు టైం వేస్ట్ అయినప్పటికీ కూడాను ఉమ్, తప్పదు, ఇంకా మనం అందరూ డిస్కస్ చేస్తున్నాం, మనం కూడా డిస్కస్ చేయాలి దాని గురించి. అసలు అవునండి. ఏం చేస్తే బాగుంటుందని మన ఒపీనియన్ కూడా తెలియజేయాలి కాబట్టి. ఉమ్, సో మీరేమంటారు అంటే, ఆయన రకరకాల వ్యాఖ్యలు చేశాడు, గరికపాటి గారిని ఏదో అన్నాడు, అడ్డదిడ్డంగా కోస్తా అంటాడు, ఏవేవో మాట్లాడతాడు. ఆ పచ్చి బూతులు అంటే నాకు తెలిసి నేను పుట్టిన తర్వాత అంత భయంకరమైన బూతులు అసలు ఎక్కడ చూడలేదు, ఉమ్, వినలేదు అసలు నిజంగానే. అవునండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు తెలియలేనప్పుడు ఉమ్, ఒక సంవత్సరం 2 సంవత్సరాల వరకే ఉమ్, ఏదైనా గబుక్కుని ఏ పదమైనా అంటే, తర్వాత అవునండి. నుంచి అసలు ప్రపంచ జ్ఞానం తెలిసాక ఎప్పుడు మాట్లాడలేదు. ఉమ్, ఇంచుమించు మాట్లాడరు. ఆయన ఏంటంటే సీతాదేవి దేవతలను కూడా దారుణమైన మాటలు మాట్లాడారు. ఉమ్. మీరేమంటారు సార్ అసలు? ఏమొద్దంటే ఈ ప్రపంచ యాత్రికుడికి నాకు నెలకి ఎంత డబ్బులు వస్తున్నాయని చెప్పేసి ఎక్కువగా చెప్తుంటాడు. ఉమ్. నాకు డబ్బులు ఇదిగో, నాకు ₹1,00,00,000 వచ్చింది, లేకపోతే 50 లక్షలు వచ్చింది, 60 లక్షలు వచ్చింది, ఊరికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్తాడు. ఉమ్. అంటే అంతవరకు కొద్దిగా కొన్ని ప్లేసులు మనం వెళ్ళలేని ప్లేసులు చూపించాడు, చాలా సంతోషం. ఉమ్. అతను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు అంతకుముందు ఎవరో తెలిసేది కాదు. ఉమ్. ఎప్పుడైతే బ్యాంకాక్ ఒకటి, చైనా, ఈ 2 కంట్రీస్ వెళ్ళినప్పుడు బాగా ఫేమస్ అయిపోయాడు. ఉమ్. అది తను ఎవరో చూడని ప్లేసెస్ కొంతవరకు వెళ్తాం, ఉమ్. తను వెళ్ళని ప్లేసెస్ అన్ని కూడా, మనం చూడని ప్లేసెస్ అన్ని కూడా చూపించి ఉమ్. కొద్దిగా ఆకట్టుకున్నాడు. చాలా బాగుందని అనిపించింది నాకు కొంతకాలం. ఉమ్. తర్వాత ఆ బెట్టింగ్ తనకి ఏంటంటే వ్యూస్ ప్రకారం డబ్బులు రావాలండి. వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఎక్కువగా నేను వినది ఏంటంటే, వ్యూస్ తగ్గిపోతున్నాయి అనుకున్నప్పుడు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఉమ్. బెట్టింగ్ యాప్స్ వాళ్ళ గురించి నేను చెప్తున్నా అని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ వాళ్ళందరి గురించి చెప్పాడు ఆయన. ఉమ్. వాళ్ళందరూ గోల, ఏమన్నా బెట్టింగ్, అరే నువ్వు నీకు బెట్టింగ్ తప్పు చేసాము, మేము మారిపోయాం, మేము పెట్టట్లేదు, తెలియక చేసాం అని చెప్పినా సరే ఏమేం చేశాడని చెప్పేసి మళ్ళీ చెప్పేశాడంట. ఉమ్. వీళ్ళేమో పాపం, మేము బెట్టింగ్ యాప్ చేసిన తప్పే, కానీ మేము ప్రజలకు మంచి ఇన్ఫర్మేషన్, నేను చూడండి ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానో చూడండి, నేను ఏ విధంగా సహాయం చేశానో చూడండి, నేను ప్రజలు ఎంత మార్పు తీసుకొచ్చానని చెప్పండి చెప్పి యూట్యూబ్లు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చేసిన తప్పు చాలా మంది వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, అవును. కుటుంబం అంతా పాడైపోయిన వాళ్ళు, కానిస్టేబుల్, అవును, చాలా పోలీస్ మంది. డిపార్ట్మెంట్ వాళ్ళు, అది లాయర్లు, అడ్వకేట్స్, మొత్తం వీళ్ళందరూ కూడా చాలా మంది సమాజాన్ని ముందు తీసుకెళ్ళే వాళ్ళు. వాళ్ళు కూడా తెలియకుండానే ఓవర్ నైట్ డబ్బులు వచ్చేస్తాయని ఉద్దేశం వాళ్ళకి. ఉమ్. పెద్ద పెద్ద డీజీపీ అని ఒక అతను ఉంటాడు, పెద్ద పెద్ద డీజీపీ, ఆయన కూడా దాంట్లో ఇరుక్కున్నాడు అనమాట. ఉమ్. ఈ సైబర్ క్రైమ్ లో కానీ, Crime లో, దాంట్లో అవును. బెట్టింగ్ యాప్స్ లో. అందుకు ఏం చెప్పేసి పాపం అతను చెప్పాలనుకున్నాడు, కానీ వ్యూస్ ఎప్పుడైతే తగ్గిందో ఉమ్. దానికి ఏదో విధంగా కాంట్రవర్షియల్ చేసి ఉమ్. తను ఎప్పుడు లైమ్ లైట్ లో ఉండాలన్నమాట. అందరూ కూడా నాన్ వేషన్, ఇప్పుడు అతను ద్రౌపది గారు లేకపోతే మేడం, అదే ద్రౌపది గారి గురించి కానీ, లేదంటే మన సీతమ్మ గారు. సీతమ్మ గారి గురించి మాట్లాడలేదు అనుకోండి, ఏమవుతుంది, వ్యూస్ రావు కదా. కాంట్రవర్సీ. ఇప్పుడు మొత్తం అందరూ కూడా నాన్ వేషన్ అందరూ మాట్లాడుతున్నాం. కానీ మొత్తం అన్సబ్స్క్రైబ్ కొట్టేశారు సార్ ఇప్పుడు. ఇది సబ్స్క్రైబ్ చేయలే. సీతమ్మని తిడితే ఎవరు ఊరుకుంటాడు? అసలు నాలుగు గోయడం ఒకటే తక్కువ అన్నట్టు ఉన్నారు జనాలు అందరూ. ఎప్పుడైతే అన్సబ్స్క్రైబ్ చేశారో, ఈ సబ్స్క్రైబ్ బదులు అన్సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనుకోండి, కొట్టేసి రిపోర్ట్లు కూడా కొడుతున్నారు అందరూ. రిపోర్ట్లు కొడితే ఏమవుతుంది, మొత్తం అంతా ఎగిరిపోతుంది ఇన్కమ్ మొత్తం. తగ్గిపోతుంది. మీకు అత్తారింటి గారు పవన్ కళ్యాణ్ సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ ఒకటి ఉందండి. నువ్వు ఎక్కడైతే మొదలయ్యో మళ్ళీ నువ్వు అక్కడికి వచ్చేస్తావు అన్న టైప్ లో అంటే నాగరికత మీద మన నాగరికులు అనాగరికంగా ఉండేటప్పుడు ఆకులు అలవలు చుట్టుకొని బట్టలు లేకుండా ఉండేవాళ్ళం. మళ్ళా చుట్టూ తిరిగి బట్టలు అన్ని వేసి మళ్ళీ అక్కడికి వెళ్తా ఉన్నట్టు. ఇతను డబ్బులు వచ్చినాయి అన్నాడు కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి, ఎప్పుడైతే కొద్దిగా అర్థం చేసుకోవాలి, ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు. మన అవును. భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. అందరినీ మనం గౌరవించాలి, తర్వాత వాళ్ళ యొక్క ఒక్కొక్క రూల్కి ఒక రూల్ ఉంటుంది. ఉమ్. దాన్ని మనం దానికి అనుసరించాలి, ఆ పద్ధతిని ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను మసీద్కి వెళ్ళాను, చర్చికి వెళ్ళాను, గుడికి వెళ్ళాను, ఒక్కొక్క రూల్ ఉంటుంది. ఉమ్. నాకు తెలిసినంత వరకు క్రిస్టియన్స్ ఉన్నారు కూడా, ఇది వాళ్ళు చెప్పులు లోపలికి వేసుకెళ్ళినా పెద్ద అబ్జెక్షన్ లేనట్టుగా నాకు అవును, జ్ఞాపకం. అవును, మన గుడికి అలా వెళ్ళాం. అవును, ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి 4 మాడలు ఉంది అనుకోండి, అక్కడ చెప్పులతో తిరగకూడదు, అవును. ఎక్కడ పడితే ఫోటోలు తీసుకోకూడదు. అలాగే కొన్ని సాంప్రదాయాలు, సంస్కృతి ఉంటది, పద్ధతులు ఉంటాయి, మనోభావాలు ఉంటాయి. ఇవన్నీ అర్థం చేసుకుని ఉమ్. తన డబ్బుల గురించి ఆలోచించకుండా, నాన్ వేషన్ అన్నవాడు అతను ఇప్పుడు అందరూ బూతులు తిట్టడం వల్ల ఏమవుతుంది, అతని ఉద్దేశం ఏంటంటే వీళ్ళని విమర్శిస్తే టక్మని, ఇదివరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎవరు తిట్టనుకోండి, వాడికి పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయని చెప్పేసి
ప్రతివాడు అలా వచ్చేవాడు ముందుకి. అంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్పి తిట్టితే వాళ్ళకి బాగా పేరు వచ్చేస్తుంది అనేసి వాళ్ళ అభిప్రాయం. అంటే మంచి ప్రచారం వచ్చేస్తుందని వాళ్ళు అనుకునేవారు అనమాట. అలాగా హిందూ దేవుళ్ళని తిట్టినా, అలాగే మరి ఇంకొక ఇతర కులాలని, ఇతర మతస్థుల్ని అనలేరు వాళ్ళు. ఇంకేం లేదు, చాలా గొడవలు అయిపోతుంది. అంత ధైర్యం కూడా చేయరు వీళ్ళు. వీళ్ళు ఏంటంటే హిందూ దేవతలన్నా, హిందూ మత సంస్థలన్నా వీళ్ళేం ఇప్పుడు ఇదే అన్వేషి వేరే మతాన్ని ఏమనంటే వాటికి అక్కడ ఎక్కడో చేసేసి ఉంది. అంటే కొద్దిగా హిందూ ధర్మంలో ఏముందంటే వాడి పాపను వాడు పోతాడులే అన్న ఒక చిన్న ఒక ఉదార భావం ఉంది, ఉదార స్వభావం, కొద్దిగా జాలి, దయ అలా ఉంటాయి. బతికిపోతున్నారు ఇలాంటి వాళ్ళందరూ. ఒకవేళ 4 దెబ్బలు కొట్టారు కూడా, కొట్టించుకున్నప్పుడు 2 కొట్టి వదిలేరా మళ్ళీ జాలి దయ చూపిస్తారు. మళ్ళీ వాడికే అది కాఫీ టీ ఇచ్చినా ఇస్తారు, మళ్ళీ మంచినీళ్ళు ఇస్తారు. అది అంటే ఏంటిది, వాడు చేసిన తప్పు తెలుసుకుని ఇకనైనా నా అన్వేషణ అతను చెప్పి ఇలా తప్పు చేశాను అని క్షమాపణ చెప్పి ఇంకెప్పుడు రిపీట్ చేయను. క్షమాపణ చెప్పాడు సార్, చెప్పి మళ్ళీ అందులో వెటకారంగా చెప్పాడు. నేను చెప్తున్నాను, చెప్తే క్షమాపణ చెప్పాలన్నారు కదా, చెప్పాను కదా, అయిపోయింది కదా, నాకు థాయ్ మసాజ్ టైం అయింది, నేను వెళ్ళిపోతున్నాను, క్షమాపణే కదా, ఏం పీక్కోండి అన్నాడు మళ్ళా. అవును, అసలు ఏంటి సార్ అసలు అబ్బాయి చాలా చెప్పాలి అంటే ఏం లేదు, మా వ్యూస్ తగ్గిపోయినాయి, డబ్బులు రావాలి, అది మెయిన్ కాన్సెప్ట్. అదొక రకమైన సైకలాజికల్ గా ఇదిగా తయారయ్యాడులేండి. ఆ మనిషి కూడా బాగా చిక్కిపోయాడు. నేను చూసిన ఇదో కొద్దిగా బాగుండేవాడు, కొద్దిగా సన్నగా అయినట్టుగా అనిపిస్తుంది. అంటే మరి హెల్త్ ఏమైందో మనకు తెలియదు కానీ మరి చూడాలి మరి అలాంటి వాళ్ళు అలాగా అటు ప్రపంచాన్ని బట్టి ఇక మళ్ళీ ఇండియా రాడైతే ఇండియా రానివ్వరు. ఇండియా అసలు మన ఆంధ్రప్రదేశ్ కి 2 తెలుగు బోర్డర్ లోనే కాసి కూర్చున్నారు, బోర్డర్ లో కూర్చున్నారు. ఓకే, అయితే ఇక అమ్మో నాన్ వెజ్ నాథ్ చూసుకోను అన్న జాగ్రత్తగా. ఇక చూడడానికి ఉంటాడు ఉండడు అన్నట్టు జనాలు తయారయ్యారు. ఇప్పుడు కేసులు ఎక్కడ ఇప్పుడు అన్ని స్టేషన్లు పెట్టాను కూడా, ఎన్ని కేసులు ఎన్ని తిరుగుతాడు అతను, కష్టం. మరి కెరీర్ అనవసరంగా కెరీర్ ని గెలుక్కున్నట్టే, ఎందుకు మతపరమైనవి కదా. అవునండి, ఇప్పుడు కూడా ప్రజలకు విజ్ఞానం అందించేవి, ప్రజలకు ఆనందం కలిగించేవి చెప్పొచ్చు కానీ ఏదో కాంట్రవర్షియల్ చేసేయాలి, ఏదో ఇబ్బంది పెట్టేయాలి, డబ్బులు సంపాదించాలి, ఆ విధంగా వచ్చిన డబ్బులు కూడా మంచి డబ్బులు కాదు. మనకి ఏంటంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాము, మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాము, బాగా చెప్తాము, ఎవరు చేయని విషయాలు ఆయన చెప్పారు అనుకోండి, డబ్బులు వస్తాయి, అది వేరే విషయం. కానీ ఇలా చేయకూడదు. థ్యాంక్ యూ సార్.